హైదరాబాద్ నగరంలోని వసతి గృహాలు అంటే ప్రైవేట్ వసతి గృహాలు అధికంగా ఎక్కువైపోతున్నాయి. వీటిలోని సరైన అగ్ని నిరోధక చర్యలు కూడా ఉండట్లేదు. బల్దియా ఎంత చెప్పినా వీళ్ళు ప్రైవేట్ వసతి గృహ యాజమాన్యం అసలు పట్టించుకోవట్లేదు. వాటి గురించి మనం ఒక సర్వే చూద్దాం. ఓకే, హైదరాబాద్ మహానగరంలో పోటీ పరీక్షలకి నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు లక్షలాదిగా ఉంటున్నారన్నమాట. వీళ్ళ కోసం హైదరాబాద్లో 10,000 హాస్టల్స్ వరకు ఉన్నాయి. డిమాండ్ పెరుగుతుంటూ చాలామంది వ్యక్తిగత గృహాలను, అపార్ట్మెంట్లను వసతి గృహాలుగా మార్చేస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో 3 కేటాయించే గదిని ప్రైవేటు వసతి గృహాల్లో 8 మందితో నింపేస్తున్నారు. 4-5 అంతస్తు భవనాల్లో 200 మందిని ఇరికించేస్తున్నారు. వంటగదులు కూడా చిన్నవే, సెల్లాల్లో లేదా కింద అంతస్తులో ఇవి నడుస్తుంటాయి. చాలా భవనాలు మెట్ల మార్గానికి పక్కనే వంటగదులు ఉంటున్నాయి. వాటిలో ప్రమాదం జరిగితే పై అంతస్తుల వరకు ప్రమాదమే. ఎందుకంటే మెట్ల ప్రక్కనే ప్రమాదం జరుగుతున్నప్పుడు పై అంతస్తుల కిందకి ఎలాగ వస్తారు? ఒకవేళ వచ్చినా పైనుంచే దూకేస్తున్నారు. ఎత్తైన భవనాల్లో గదుల్లో అగ్ని ప్రమాదాన్ని నివారించే స్ప్రింక్లర్లు, కారిడార్లు అగ్నిమాపక పరికరాలు, భవనంపై స్ప్రింక్లర్లు, నీటి ట్యాంకులు, నీటి తొట్టులు, భవనంలో మంటను ఆర్పించే ప్రత్యేక మోటార్లు ఇవన్నీ ఉండాలి. కానీ ఏ వసతి గృహాలు ఉండలేదు. వంటగదులు మొదటి అంతస్తుల్లో 6 బయట ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా గదుల వారీగా బస చేస్తున్న వారి వివరాలు కొద్దిగా మనం చూసుకుని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని మనం భావించాలి. నగర వ్యాప్తంగా 10,000 హాస్టల్స్ వరకు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఇవి వారాంతంలో వేరు ప్రాంతాల్లో ప్రైవేటు గృహాల్లో ఉంటూ పనులకు వెళ్తూ ఉంటున్నారన్నమాట. అమీర్పేట, కుక్కటిపల్లి, ముసాపేట, కేపీహెచ్బి కాలనీ, జేఎన్టీయు, మియాపూరు, బాచిపల్లి, నిజాంపేట, హఫీజ్పేట, మాదాపూరు, కొండాపూరు, కొత్తగూడ, బొటానికల్ గార్డెను, మసీద్ బండ, లింగంపల్లి, భూపన్పల్లి, శంషాబాదు, రాజేంద్రనగర్, ఎంజీబీఎస్, మొహిదీపట్నం, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, దోమలగూడ, నారాయణగూడ, కోటి ఇలాంటి ప్రాంతాల్లోనే ఈ వసతి గృహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ వసతి గృహాలు 95% వాళ్ళు లాభాలే పరమావధిగా ఉంటున్నారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.